హలో ఎవ్రీవన్. యాక్చువల్లీ నిన్న వంట చేస్తుంటే నా చేతి మీద ఆయిల్ పడింది. అది కూడా ఎక్కడి నుంచి అంటే ఈ చిటికెన వేల పైన నుంచి ఇక్కడ వరకు పడింది. ఇక్కడ వరకు అది బాగా ఫ్రై అవుతున్న ఆయిల్ అన్నమాట. మొత్తం ఒక్కసారి దాంట్లో వేసినవి పగిలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పడింది ఆయిల్. అస్సలు ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా బొబ్బలు వచ్చేసి మచ్చ అయిపోతుందేమో అనుకున్నాను. ఇక్కడ ఒక చిన్న మచ్చ కనిపిస్తుంది చూసారా, ఇదైతే ఇంతకుముందు ఎప్పుడో 6 months బ్యాక్ ఎప్పుడో ఆయిల్ పడినప్పుడు మచ్చ అన్నమాట. ఆ చిన్న మచ్చ మాత్రం అలాగే ఉంది. అసలు నిన్న పడిన ఆయిల్ మార్క్స్ ఏమైపోయాయో నాకు కూడా అర్థం కావట్లేదు. అసలు నిజంగా మ్యాజిక్ జరిగినట్టు పోయాయి. అవి ఎలా పోయాయి అంటే, యాక్చువల్లీ ఆయిల్ పడిన వెంటనే ఏం రాయాలో అర్థం కాలేదు. నెయ్యి కానీ వెన్న కానీ రాద్దాం అనుకున్నాను మంట తగ్గడం కోసం. అసలు మొత్తం ఇదంతా రెడ్గా అయిపోయింది. అరచేతిలో అంటే కొంచెం స్కిన్ థిక్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ బొబ్బలు రాకపోవచ్చు, కానీ ఇంకా మిగిలినవి ఈ వేళ్ళ దగ్గర నుంచి ఈ స్కిన్ వరకు ఇక్కడంతా మచ్చలు పడిపోతాయి, బొబ్బలు వచ్చేస్తాయి. అసలు తగ్గవు అనుకున్నాను. ఆయిల్ వెన్న కోసం వెతుకుతున్న టైంలో సడన్గా గుర్తొచ్చింది, నేను ఈ క్రీమ్ కొనిపెట్టున్నాను. మాయిశ్చరైజర్ అనమాట ఇది. సన్నీ హెర్బల్స్ అలోవెరా క్యాలెండులా అని. ఇది ఆల్ పర్పస్ క్రీమ్ అని ఉంది కదా, నేను ఇది మాయిశ్చరైజర్గా కొన్నాను. అండ్ నాకు ఇది ఎక్కడ యాడ్స్లో కానీ ఎప్పుడు ఎక్కడ చూడలేదు. అసలు ఈ క్రీమ్ గురించి నాకు తెలీదు. రీసెంట్గా నాకు స్నాప్చాట్లో అనుకుంటాను ఏదో అడ్వర్టైజింగ్ వీడియో లాగా వచ్చింది. సో ఓకే, నేను ఎలాగో మాయిశ్చరైజర్ కోసం చూస్తున్నాను, అయిపోయింది ఇంట్లో అనుకున్న టైంలో ఈ యాడ్ కనిపించింది. సరే ఒకసారి రివ్యూస్ చూద్దామని చూశాను. రివ్యూస్ చూసాక నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట. చాలామంది ఇలాగా బర్న్ అయిన స్కిన్కి, కట్స్ ఉన్న దానికి అన్నిటికీ యూస్ చేస్తున్నారు అని పెట్టింది. ఇక్కడ కూడా చూడండి ఏం రాసిందో. ఏ కాంబినేషన్ ఆఫ్ 2 herbs దట్ హెల్ప్ టు ఎన్హాన్స్ కాంప్లెక్షన్ అండ్ కీప్ యువర్ స్కిన్ లుకింగ్ హెల్దీ, నరిష్డ్ అండ్ బ్యూటిఫుల్. కంటైన్స్ అలోవెరా దట్ హెల్ప్స్ ప్రివెంట్స్ స్కారింగ్ అన్నమాట, సన్బర్న్ అండ్ ఏజింగ్ ఆఫ్ స్కిన్, అండ్ క్యాలెండులా ఏ న్యాచురల్ యాంటీసెప్టిక్ సూటబుల్ ఫర్ డెలికేట్ స్కిన్. అసలు ఇదైతే నాకు తెలియదండి యాంటీసెప్టిక్ క్రీమ్ అని. వేరే వాళ్ళు పెట్టుంటే చూశాను. సన్బర్న్కి వాటికి చాలా మంచిది, ఏదైనా బర్న్ అయినా అట్లాంటి వాటికి మంచిది, బాగా తగ్గిపోతుంది అని రివ్యూస్లో చూశాను. చూసి ఒకటి ఆర్డర్ పెట్టుకొని ఉన్నాను. ఇది ఆల్మోస్ట్ 3 years ఉంటుంది. March 24 to March 27 ఉంది. అండ్ ఇది చిన్నదండి నేను తీసుకున్నది. వీటిలో 500 grams అట్లా చాలా ఉన్నాయి. బట్ నాకు అంత అవసరం లేదు. ఫస్ట్ ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము, ఎందుకంటే చాలా క్రీమ్స్ తీసుకున్నాను ఇంతకుముందు, అవన్నీ వేస్ట్ అయిపోయాయి నా స్కిన్కి పడక అనేసి. కానీ ఇది చిన్నదే పెట్టాను, 170 rupees. ఇంకా ఆఫర్లో కూడా వచ్చింది, కొంచెం తగ్గింది ప్రైస్. సీల్ లాగా ఇలా టేప్తో కవర్ చేసి ఇచ్చి పంపించారు. ఆ టేప్ లాగేసేసరికి ఇలా మార్క్ పడిపోయిందనమాట. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది పైన కవర్, సీల్డ్ కవర్ లాగా. క్రీమ్ అయితే చాలా థిక్గా ఉంటుంది. ఆల్మోస్ట్ మన వెన్నలాగే ఉంటుంది అనుకోండి. వైట్గా ఉంటుంది, ఎల్లో షేడ్లో ఉండదు, వైట్ కలర్లో ఉంటుంది. అసలు స్మెల్ అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఇది చాలా థిక్గా ఉంటుంది కూడా. అసలు అప్లై చేసాకైతే ఎంత స్మూత్నెస్ వస్తుందో స్కిన్కి అయితే. షైనీగా ఉంటుంది ఇది అప్లై చేసిన తర్వాత. స్మెల్ మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుందండి. అసలు నేను షాక్ అయ్యాను రిజల్ట్ చూశాక. ఆయిల్ పడిన తర్వాత చెప్పాను కదా, నేను వెన్న కోసం వెతుకుతున్న టైంలో నాకు సడన్గా క్రీమ్ గుర్తొచ్చింది.
గుర్తొచ్చి ఇది అప్లై చేశాను. యాక్చువల్లీ 2 టైమ్స్ కాదు 2-3 టైమ్స్ రాశాను. ఫస్ట్ రాసిన తర్వాత ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి అప్లై చేశాను. మళ్ళీ ఇంకొక 10 మినిట్స్, హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ అప్లై చేశాను. మళ్ళీ ఇంకొకసారి అప్లై చేశాను. అలా 3 టైమ్స్ ఏమో అప్లై చేశాను మొత్తానికి. అసలు నిజంగా అండి నేనే షాక్ అయ్యాను. మార్నింగ్ లేచి చూసుకున్న తర్వాత అసలు ఎక్కడ ఆయిల్ పడ్డా ఆనవాళ్ళు కూడా లేవన్నమాట. ఇక్కడంతా పడింది కదా ఆయిల్ అని నాకు నేనే షాక్ అయ్యాను అనమాట. అసలు నిజంగా చాలా బాగా అంటే చాలా బాగా పనిచేసింది క్రీమ్ మాత్రం. నిజంగా మీరైతే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ క్రీమ్ ఒకటి ఎప్పుడు ఇంట్లో పెట్టుకొని ఉండండి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, తెలియక ఏదన్నా కాల్చుకుంటూ ఉంటారు, ఏదన్నా తగులుతుంటాయి. వాళ్ళకి ఏదన్నా తగిలితే ఊరికే గీరుకున్న మచ్చలు పడిపోతుంటాయి స్కిన్కి. సో కంపల్సరీ ఒకటైతే ఇంట్లో ఉంచుకోండి. నిజంగా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. మన చిన్నప్పుడు నోవా క్రీమ్ ఉండేది గుర్తుందా? గ్రీన్ కలర్లో గాజు బాటిల్లో ఇచ్చేవాళ్ళు. ఆ నోవా క్రీమ్ వాసన చాలా బాగుండేది, డిఫరెంట్గా ఉండేదన్నమాట. సో ఆ నోవా క్రీమ్ స్మెల్ ఎలా ఉండేదో దీనికి దానికి అసలు ఏమంటారు పోలికైతే లేదు. బట్ ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఏదో ప్లెజెంట్గా పౌడర్ స్మెల్ లాగా, ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి, అంత మంచి స్మెల్ ఉంటుంది. నిజంగా ఇది మాత్రం భలే పనిచేసింది. నేనైతే నిజంగా షాక్ అయ్యాను. అందుకే ఇది వెంటనే తీసి వీడియో పెడుతున్నాను. మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అనేసి. మీరు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నాకు రాసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్లోనే మంట కూడా తగ్గిపోయింది. నార్మల్గా అయితే ఆయిల్ పడిన తర్వాత చాలాసేపు ఆ మంట అలాగే ఉంటుంది. నేను నైట్ ఆల్మోస్ట్ 9:30-9 ఆ టైంకి నాకు ఆయిల్ పడింది చేతి మీద. రాసుకుని నేను పడుకున్నాను. నేను పడుకునే ముందే చాలా తగ్గిపోయింది మంట అనేది. అసలు ఉదయం లేచి చూశాక మాత్రం నిజంగా నేను షాక్ అయ్యాను. అస్సలు ఒక్క మచ్చ లేదు, మంట లేదు, ఏం లేదండి. నిజంగా చాలా బాగా అంటే చాలా బాగా పనిచేసింది. ఇది అసలు ప్రమోషనల్ వీడియో కానే కాదు. అసలు ఇది ఏ బ్రాండ్ వాళ్ళదో ఏంటో కూడా నాకు తెలియదు. ఇక్కడ సన్నీ హెర్బల్స్ అని ఉంది. ఇలాంటి బ్రాండ్ అయితే నేను ఎప్పుడు వాడలేదు. అండ్ ఇది ఫస్ట్ టైం అనమాట నేను యూజ్ చేయడం కూడా. బేసిక్గా నాకు అలోవెరా పడదు నా స్కిన్కి. అలోవెరా యూజ్ చేస్తే బ్లాక్ అయిపోతుంది అనమాట నా స్కిన్. కానీ ఇది అలోవెరా ఎసెన్స్ అని ఉంది. కానీ ఇది వాడిన తర్వాత కూడా నా స్కిన్ అయితే చాలా బాగుంది. ఎక్కడ బ్లాక్ అవ్వడం కానీ ఏది లేదండి. నా స్కిన్ చాలా సెన్సిటివ్. మీకు సెన్సిటివ్ స్కిన్ ఉన్నా కూడా, డ్రై స్కిన్ ఉన్నా కూడా హ్యాపీగా అయితే ఈ క్రీమ్ యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. యూజ్ చేసి ఎలా ఉందో మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.